ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏందమ్మి ఒక్క కంపెనీ మాకు ముష్టి వేసి మొత్తం ఆస్తి వాడికి ఇచ్చేద్దాం అనుకుంటా ఉండావా? పిన్ని, నేను ఇదంతా చేస్తుంది వాడి కోసం. వాడిక్కడే ఉండి మీ ఇక్కడే ఉంటే ఏమవుతుంది వదినా? వాడిక్కడి నుంచి దూరంగా వెళ్ళడమే వాడికి మంచిది పిన్ని. ఏందమ్మి నువ్వు వంట ఉండేది అసలు? మీరా మళ్ళీ మా ఇంట్లో ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టడానికి వచ్చారు? తప్పులు చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు ఈ ఇంట్లో చాలా మందే ఉన్నారు నిషిక. అయినా క్రిమినల్ కోసం వస్తే ఇంత కామ్గా నించుని మాట్లాడతామా? అదే నా స్పీడు దూకుడు తెలుసు కదా. ఏ యువరాజ్, నీకైతే గుర్తుంది కదా. ఎందుకు వచ్చావు జేడి? మీతో పర్సనల్ గా మాట్లాడాలి కౌశిక్ గారు. రండి. ఏం మాట్లాడడానికి వచ్చారు? నా గురించేనా? నేను సీఎం నడ్డు పెట్టుకుని జేడీని బెదిరించింది అక్క జేడీకి చెప్పేసిందా? అత్తయ్య, జేడీ వదినతో పర్సనల్ గా మాట్లాడే అవసరం ఏముంటుంది? అదే నాకు అర్థం కావడం లేదమ్మీ. పోయి చూద్దాం పదా. సరే పదండి. చెప్పండి, ఏం మాట్లాడాలి? జగదాత్రి వాళ్ళ మదర్ మర్డర్ కేసు రీఓపెన్ అయిన విషయం, ఆ తర్వాత జరిగిన అరెస్ట్ల సంగతి మీకు తెలుసు కదా కౌశిక్ గారు? తెలుసు. ఆ కేసుకు సంబంధించిన పూర్తి సాక్ష్యాలు. జగదాత్రి కేసు తాలూకు సాక్ష్యాలు వదిలికెందుకు ఇస్తోంది? కౌశికిని చూస్తేనే కస్సు బుస్సుమనే జేడి అమ్మకి సాక్ష్యాలు ఇవ్వడం ఏంది? బాయ్ సాక్ష్యాల్ని మినిస్టర్ని విడిపించలేకపోయాడన్నమాట. కేస్ డీటెయిల్స్ నే కాన్ఫిడెన్షియల్ గా పెట్టిన మీరు ఇవాళ సాక్ష్యాలు నాకెందుకు ఇస్తున్నారు? కాపాడ్డానికి కౌశిక్ గారు. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు కౌశిక్ గారు. అందుకే సాక్ష్యాల్ని తారుమారు చేసి వాళ్ళు అనుకున్నది చేసేలోపు ఈ నిజం జనాలకి చేరాలి. సాక్ష్యాలా? 20 ఏళ్ల ముందు మాలో ఒకరిని చంపి ఆ చావును కూడా వాడుకున్న దుర్మార్గులు తప్పించుకోకూడదని సాక్ష్యాలు మీ దగ్గరికి తీసుకొచ్చాము. ఒక్కసారి సాక్ష్యాలు ప్రజల ముందుకొస్తే ఇంక వాళ్ళు తప్పించుకోలేరు. తప్పుడు కేసులు పెట్టామనలేరు. ఇప్పుడున్న ఛానల్స్ లో నిజాన్ని కరెన్సీగా చూడకుండా కరెక్ట్ గా ప్రజల ముందుకు తీసుకెళ్లగలిగేది మీరే అని నమ్మి ఈ సాక్ష్యాలను మీకు ఇస్తున్నాం. అంటే నన్ను మా ఛానల్లో ఈ క్రైమ్ స్టోరీ గురించి టెలికాస్ట్ చేయమని అడుగుతున్నారా? అవును కౌశిక్ గారు. గతంతో కలిసిపోయిన నిజాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లగలరా? తల్లి చావు మోస్తున్న నిందని చూడలేక 20 ఏళ్లుగా ఒక కూతురు కన్నీళ్ళని మీరు తొడవగలరా? ఈ నిజానికి ఆశ్రయం ఇవ్వగలరా? మాధురి మామగారి గురించి
ఆయన తప్పుడు మనిషిని సాక్ష్యాలతో సహా చెప్పమని ఆ జేడి కౌశికిని అడుగుతా ఉండదా? అవునత్తయ్య. మన ఇంటికొచ్చిన మన మనిషి మీద తప్పుడు సమాచారం చేయమని అడిగేదానికి ఆ జేడికి ఎంత ధైర్యం అమ్మి? అయినా చేయనని చెప్పేదానికి కౌశికి ఎందుకు అంతసేపు ఆలోచిస్తా ఉండది? ఏంటి కౌశికి గారు ఆలోచిస్తున్నారు? మీ ఛానల్లో ఈ సాక్ష్యాన్ని బయట పెట్టగలరా? చెయ్యనని మొహం మీద చెప్పి మెడ పట్టుకుని బయట గింటయ్యమ్మి. మళ్ళా జీవితంలో మన గడప తొక్కకూడదు. ఇవాళ మా లీగల్ టీంతో డిస్కస్ చేసి రేపు మార్నింగ్ కల్లా న్యూస్ టెలికాస్ట్ చేస్తాను. ఈ అమ్మకి పిచ్చిగాని పట్టిందనిషి మాధురి మామకి వ్యతిరేకంగా వార్తలు చెప్తాను అంటా ఉండదేంది? పద ఇప్పుడే పోయి తాడు పెడ తెచ్చుకుందామా? ఆగండి అత్తయ్య, ముందు మీరు రూమ్లోకి రండి. చెప్పండి. అమ్మి థ్యాంక్స్ కౌశికి గారు, అడగగానే సాయం చేసినందుకు. ఇది నేను చేస్తున్న సాయం కాదు జేడి, నా కర్తవ్యం. ఒక జర్నలిస్ట్గా నిజం ఎప్పుడు బ్రతకాలని కోరుకుంటాం. అలాంటి నిజాన్ని కాపాడే అవకాశం వచ్చినప్పుడు ఎలా కాదనుకుంటాను జేడి. సరే కౌశిక్ గారు, మేము వెళ్ళొస్తాం. సీఎం విషయంలో నేను చేసిన తప్పుకి బాయ్ నా మీద చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ సాక్ష్యం గురించి చెప్తే కూల్ అవుతాడు, అడిగినంత ఇస్తాడు. రైట్, నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు? ఇవ్వరా. సాక్ష్యాలిచ్చి 5 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే విషయాన్ని మోసేస్తున్నావా? సీఎం గారి మీద అటాక్ చేయాలని చూసినప్పుడే నీతో పర్సనల్గా మాట్లాడదామనుకున్నాను, కానీ కుదరలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.